ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి మేము అధికారం ఇచ్చి ఉండాల్సిందే అనేటటువంటి ఫీలింగ్ ప్రజల లోపల ఉంది. అధికారంలోకి కాంగ్రెస్ వచ్చినప్పటికీ కూడా మేము భారతీయ జనతా పార్టీకే గెలిపించుకుని బాగుండే, తెలంగాణలో డెవలప్మెంట్ అయ్యేది, మాకు ఇవన్నీ మోసం చేస్తున్నాడు అనేటటువంటి ఫీలింగ్ ప్రజల లోపల ఉంది. సో వచ్చే ఎన్నికలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని, మన టీఆర్ఎస్కి ఏం పరిస్థితి అయిందో తప్పకుండా కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి రాబోతుంది రాబోయేటటువంటి ఎన్నికల్లో, ఎలాంటి అనుమానం లేదు. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో బీజేపీ అధికారంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇట్లాంటి అంటే బీజేపీకి ప్రతి రాష్ట్రంలో కూడా పట్టం కడతా ఉన్నారు ప్రజలు. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీకి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో పట్టం కడతారు. టీఆర్ఎస్ను చూసిండ్రు, కాంగ్రెస్ను చూసిండ్రు, వాళ్ళ మోసాలను చూసిండ్రు, వాళ్ళ అభివృద్ధిని చూసిండ్రు, వాళ్ళు ఏ విధంగా ప్రజలు మోసం చేసిండ్రో, ఏ విధంగా అవినీతులు చేసిండ్రో ప్రజలు చూసిండ్రు. కాబట్టి అవినీతి లేనటువంటి ప్రభుత్వం, అభివృద్ధి, ప్రజా సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలనేటటువంటి ఆలోచన ప్రజల లోపల ఉంది.